స్టైలింగ్ ఎ పేజ్ యూజింగ్ థీమ్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో థీమ్స్ యొక్క పరిచయం, థీమ్స్ ని కనుగొనుట మరియు ఒక ప్రాథమిక థీమ్ ని ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నది ఉబుంటూ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, డ్రూపుల్ 8 మరియు ఫయర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. ముందుగా పేర్కొన్న విధంగా ఒక డ్రూపుల్ వెబ్సైట్ ని మనకు కావలసినట్టు తయారు చేయవచ్చు. డ్రూపుల్ సైట్లను గమనించినప్పుడు మనకు రకరకాల అవగాహనలు కలుగుతాయి. అవి చాలా భిన్నంగా ఉన్నాయని గమనించండి. ఇది ఒక థీమ్ పై ఆధారపడి ఉంటుంది. థీమ్స్ మీ డ్రూపుల్ సైట్ ని మీకు అనుకూలంగా చేస్తాయి. థీమ్స్ గురించి ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు విభిన్న ప్రాంతాల నుండి థీమ్స్ పొందవచ్చు. మనకు drupal.org వద్ద కాంట్రిబ్యూటెడ్ థీమ్స్ అనబడే ఉచిత థీమ్లు లభ్యమవుతాయి. లేదా వివిధ వెండర్ల నుండి ఒక థీమ్ ని కొనుగోలు చేయవచ్చు. లేదా ఒక సొంత థీమ్ ఆర్టిస్టియర్ లేదా artistier.com నుండి సృష్టించవచ్చు, అనగా మొదటి నుండి నిర్మించవచ్చు. కాంట్రిబ్యూటెడ్ థీమ్స్ ని drupal.org/project/themes వద్ద పొందవచ్చు. బ్లాక్ రీజియన్లను థీమ్ నిర్ణయిస్తుంది. మన వెబ్సైట్ పై బ్లాక్ ని ఎక్కడ పెట్టాలి అనేది థీమింగ్ ప్రక్రియ యొక్క భాగము. ఒకవేళ సరైన రీజియన్ లేకపోతే అప్పుడు అది ఒక థీమ్ సమస్య, బ్లాక్ సమస్య కాదు. థీమ్స్ ని మరికొంత అర్థం చేసుకుందాం. drupal.org వద్ద కొన్ని అద్భుతమైన థీమ్స్ ఉన్నవి. drupal.org/project/themes వద్దకు వెళ్ళండి. ఇక్కడ డ్రూపుల్ కోసం అందుబాటులో ఉన్న కొన్ని థీమ్స్ ని చూద్దాం. మనం ఉపయోగిస్తున్న డ్రూపుల్ వెర్షన్ ని బట్టి కోర్ కంపాటిబిలిటీ అనగా అనుకూలతను బట్టి ఫిల్టర్ చేయాలని మాడ్యూల్స్ ట్యుటోరియల్ నుండి జ్ఞాపకం తెచ్చుకోండి. ఇక్కడ 2205 థీమ్లు ఉన్నవి. మనం డ్రూపుల్ 8 ని క్లిక్ చేస్తే అది ఒక చిన్న సంఖ్యకు దిగుతుంది. కొత్త థీమ్ల జోడించడాలతో ఈ ట్యుటోరియల్ లో చూపిన దానికన్నా మీరు ఒక పెద్ద సంఖ్యను చూడవచ్చు. థీమ్స్ ని ఎలా కనుగొని విశ్లేషించాలో అనేది చర్చిద్దాం. ఇది మాడ్యూల్స్ లాగే ఉంటుంది. drupal.org నుండి ప్రారంభిద్దాం. కోర్ కంపాటిబిలిటీ ని వాడి ఫిల్టర్ చేస్తే అవి స్వయంచాలకంగా మోస్ట్ ఇన్స్టాల్డ్ గా సార్ట్ చేయబడతాయి. ఈ బిందువు వద్ద అడాప్టివ్ థీమ్ అన్నిటికన్నా పైన ఉంది మరియు బూట్స్ట్రాప్ రెండవది. బూట్స్ట్రాప్ పై క్లిక్ చేయండి. మన మాడ్యూల్ ట్యుటోరియల్ నుండి డీఎంవీ ఉదాహరణ జ్ఞాపకం తెచ్చుకోండి. ఇది ఇక్కడ అదే విషయం. ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంటేషన్ ని మొదట చదవండి. మెయింటైనర్స్ ని తనిఖీ చేయండి. వర్జన్లు మరియు ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్స్ ని చూడండి. రికార్డింగ్ చేసే సమయంలో ఈ ప్రత్యేక డ్రూపుల్ 8x 3.0 ఆల్ఫా 1 వెర్షన్ లో ఉంది మరియు డెవలప్మెంట్ వెర్షన్ కూడా ఉంది. తర్వాత ఈ థీమ్ కోసం డ్రూపుల్ 8 వెర్షన్ తయారు అవుతుంది. అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాంట్రిబ్యూటెడ్ థీమ్వి చాలా ప్రకారాలు ఉండవచ్చు. ఇక్కడ 3 రకాల థీమ్లు ఉన్నవి. మన వద్ద ఒక చాలా సింపుల్ కాంట్రిబ్యూటెడ్ థీమ్ ఉంది. దానిని ఒక బిందువు వరకు ఆకృతీకరించవచ్చు. బూట్స్ట్రాప్ లేదా జెన్ లాంటి స్టార్టర్ థీమ్స్. మీ సొంత CSS పెట్టుటకు ఒక ఖాళీ స్క్రీన్ మరియు ఒక చిన్న ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. లేదా మన వద్ద ఒక బేస్ థీమ్ ఉండవచ్చు. ఏదైతే ఇక్కడ పైన ఉన్న ఇతర సబ్ థీమ్స్ కోసం ఒక రూపకల్పన చేసిన అడాప్టివ్ థీమ్ లాంటిది. కానీ ఇక్కడ అన్ని నియమాలు ఒకేలా ఉంటాయి. డాక్యుమెంటేషన్, మెయింటైనర్స్ మరియు వర్జన్ల వద్దకు చూడండి. కాంట్రిబ్యూటెడ్ థీమ్ ని ఇన్స్టాల్ చేద్దాం. drupal.org/project/zircon వద్దకు వెళ్దాం. క్రిందకి స్క్రోల్ చేయండి. ఆ థీమ్ బాగుంది. అది డ్రూపుల్ 7 మరియు 8 కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడినది. ఇది చాలా సైట్లలో వాడబడి లేదు. మనం ఈ థీమ్ ని వాడుదాం ఎందుకంటే అది డ్రూపుల్ 8 కోసం సిద్ధంగా ఉంది. tar.gz పై రైట్ క్లిక్ చేసి ఆ లింక్ ని కాపీ చేద్దాం. ఇది ఇన్స్టాలింగ్ మాడ్యూల్స్ లాగానే ఉంది. మన సైట్ వద్దకు వెళ్దాం. ఈసారి అపియరెన్స్ మరియు ఆపై ఇన్స్టాల్ న్యూ థీమ్ క్లిక్ చేయండి. ప్రాసెస్ మళ్ళీ మాడ్యూల్ లాగే ఉంది. ఆ URL ని పేస్ట్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేద్దాం.
థీమ్ మన వెబ్ సర్వర్ పై డౌన్లోడ్ చేయబడింది మరియు దానిని మనం టర్న్ ఆన్ చేయవచ్చు. ఇన్స్టాల్ న్యూలీ యాడెడ్ థీమ్స్ క్లిక్ చేయండి. క్రింద వరకు స్క్రోల్ చేయండి. మీరు జర్కాన్ ని చూస్తారు. ఇది ఒక సౌకర్యవంతమైన రీకలరబుల్ థీమ్. అనేక ప్రాంతాలతో కూడిన ప్రతిస్పందించే మొబైల్ యొక్క మొదటి లేఅవుట్. ఇన్స్టాల్ అండ్ సెట్ యాజ్ డిఫాల్ట్ క్లిక్ చేయండి. మనం ఇంట్రో వీడియోలో నేర్చుకున్నది. 1. కొత్త థీమ్స్ ఇన్స్టాల్ చేస్తే కంటెంట్ మారదు. మరియు 2. మన బ్లాక్స్ యొక్క స్థానాన్ని మార్చవలసి ఉంటుంది. సెట్టింగ్స్ పై ఒక త్వరిత చూపు వేద్దాం. సెట్టింగ్స్ పదంపై క్లిక్ చేయండి. మన వద్ద జర్కాన్ లో సాధారణ టాగుల్ డిస్ప్లే ఉంది మరియు ఒక షార్ట్కట్ ఐకాన్ ఉంది. మరోసారి గ్లోబల్ సెట్టింగ్స్ క్రింద ఉన్న లోగోని అప్డేట్ చేయండి మరియు లోగో ఇమేజ్ సెట్టింగ్స్ లో కూడా చేయండి. సేవ్ క్లిక్ చేయండి. మన సైట్ వద్దకు వెళ్దాం. ఇది జర్కాన్ డ్రుపల్ కోసం పూర్తిగా అనువైన బలిష్టంగా ఉండే గ్లోబల్ స్నేహపూర్వక థీమ్. స్ట్రక్చర్ మరియు బ్లాక్స్ కు వెళ్ళి డెమాన్స్ట్రేట్ బ్లాక్ రీజియన్స్ ఫోర్ జర్కాన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ అనేక బ్లాక్ రీజియన్లు చూడవచ్చు. ఒక హెడర్ రీజియన్ మెయిన్ మెనూని మెయిన్ మెనూ బ్లాక్ రీజియన్ లో పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది సరైన ఫార్మాటింగ్ పొందుతుంది. ఇక్కడ ఒక స్లైడ్ షో రీజియన్ ఉంది. మీరు గనక వ్యూ స్లైడ్ షో ఉపయోగించాలనుకుంటే ఒక ఫీచర్డ్ బ్లాక్ రీజియన్ హెల్ప్, సైడ్ బార్ ఫస్ట్, సైడ్ బార్ సెకండ్, కంటెంట్, పానెల్ ఫస్ట్, పానెల్ సెకండ్ అనబడే 1, 2, 3 మరియు 4 ఆపై ఒక ఫుటర్ ప్రాంతము. మన డిఫాల్ట్ థీమ్ లోని కొన్ని ప్రాంతాలు ఇకపై అందుబాటులో లేవని గమనించండి. ఒక శీఘ్ర పరిశీలన చేసి ఇక్కడ ఏం చేయాల్సి ఉందో చూద్దాం. ఇక్కడ హెడర్ ప్రాంతంలో చాలా విషయాలు ఉన్నవి. ఫుటర్ ప్రాంతము దేనికైతే మనము పవర్డ్ బై డ్రుపల్ బ్లాక్ ని కేటాయించామో అది ఇకపై ఉనికిలో ఉండదు. దానిని మరలా ఫుటర్ లో పెడదాం. అది తక్షణమే హెడర్ నుండి కనుమరుగు అవుతుంది. హెడర్ నుండి స్టేటస్ మెసేజ్ ని తీసుకొని దానిని మెసేజ్ లో పెట్టండి. ఫుటర్ మెనూని మళ్ళీ ఫుటర్ లో పెట్టండి. ఇప్పటికి సెర్చ్, సైట్ బ్రాండింగ్ మరియు యూజర్ అకౌంట్ మెనూలను ఎక్కడ ఉన్నాయో అక్కడే వదిలివేద్దాం. ప్రైమరీ మెనూ సరైన చోటులో లేదు కానీ దానిపై ఒక త్వరిత పరిశీలన చేద్దాం. సేవ్ బ్లాక్స్ క్లిక్ చేయండి. మన సైట్ వద్దకు వెళ్దాం మరియు మెయిన్ మెనూ ఎక్కడ కనిపించడం లేదని గమనించండి ఎందుకంటే ప్రైమరీ మెనూ ఈ థీమ్ లో లేనేలేదు. అయితే మన మెయిన్ నావిగేషన్ ని మెయిన్ మెనూకు మార్చుదాం. క్రిందికి స్క్రోల్ చేసి ఒక త్వరిత పరిశీలన చేద్దాం. మన కంటెంట్ ఏరియాలో హెల్ప్ బ్లాక్ ఉంది. దానిని హెల్ప్ లో పెడదాం. పేజ్ టైటిల్, ప్రైమరీ అడ్మిన్ యాక్షన్స్ మరియు పేజ్ ట్యాబ్స్ బాగున్నాయి. సైడ్ బార్ ఫస్ట్, వెల్కమ్ టు drupalville, బుక్ నావిగేషన్, రీసెంట్ ఈవెంట్స్ యాడెడ్ మరియు టూల్స్. టూల్స్ మెనూని సైడ్ బార్ సెకండ్ లోపల పెడదాం. దీనిని ఇంతకు ముందు చేయలేదు. ఇక్కడ 4 పానెల్ రీజియన్లు ఉన్నవి. వాటిలో ఏమైనా పెట్టవచ్చు. సేవ్ క్లిక్ చేయండి. మనం ఏం చేశామో చూద్దాం. ఇప్పుడు ఇది చాలా బాగుంది. మన మెనూ మెయిన్ మెనూ బ్లాక్ రీజియన్ లో సరిగా పెట్టబడింది. కొంత షేడింగ్ మరియు కొంత కలరింగ్ తో ఇన్లైన్ మెనూని బాగా చేయుటకు సిఎస్ఎస్ ని ఉపయోగించాము. బుక్ నావిగేషన్, రీసెంట్లీ యాడెడ్ ఈవెంట్స్ ఎడమవైపు ఉన్నవి. టూల్స్ కుడివైపు ఉన్నవి. మళ్ళీ సైడ్ బార్ ఫస్ట్ మరియు సైడ్ బార్ సెకండ్ ఉన్నవి. కంటెంట్ మొత్తం మధ్యలో ఉంది. ఇక్కడ 2 విషయాలు గమనించదగినవి. మన థీమ్స్ ని మార్చాము. కంటెంట్ మినహా ప్రతిదీ మార్చబడింది. మనకు కొత్త ఫాంట్స్, కొత్త ఫాంట్ స్టైల్స్, కొత్త హ్3 ట్యాగ్స్, కొత్త బ్లాక్ రీజియన్లు, లేఅవుట్లు మరియు కొత్త ఫుటర్ ఏరియాలు దొరికినాయి. కానీ మన కంటెంట్ మరియు కంటెంట్ యొక్క వాస్తవ లేఅవుట్ మారలేదు. వాటిని మార్చడానికి పానెల్స్ లేదా డిస్ప్లే ఫీల్డ్స్ ని వాడాల్సి ఉంటుంది. అవి యాడ్ ఆన్ మాడ్యూల్స్. వాటిని drupal.org నుండి పొందవచ్చు. థీమ్స్ అద్భుతంగా ఉన్నవి. ఇది నిజంగా ఒక సాధారణ థీమ్. డ్రుపల్ కోసం కొన్ని చాలా క్లిష్టమైన థీమ్లను కూడా పొందవచ్చు. drupal.org
project/themes వద్దకు వెళ్ళండి. ఇక్కడ అందుబాటులో ఉన్న కొన్ని డ్రూపుల్ 8 థీమ్స్ ని చూడండి. మీకు నచ్చిన కొన్ని థీమ్స్ ని ఇన్స్టాల్ చేసుకొని వాటిని అన్వేషించండి. థీమ్స్ మన సైట్ ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గము. మీకు కావలసిన రూపకల్పన కనుగొనవచ్చు. ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది థీమ్స్ యొక్క పరిచయం, థీమ్స్ ని కనుగొనుట మరియు ఒక ప్రాథమిక థీమ్ ని ఇన్స్టాల్ చేయుట. ఈ వీడియో ఆక్వియా మరియు ఓఎస్ ట్రైనింగ్ నుండి స్వీకరించి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే వారు సవరించారు. ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశము. దీనిని డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్లు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ కు NMEICT మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.